ఫ్రెండ్స్, ఒకసారి ఊహించండి, ఇప్పటి నుంచి ప్రపంచంలోని అన్ని ముఖ్యమైన సహజ వనరులు ఒకే దేశ నియంత్రణలో ఉంటే ఏం జరుగుతుందని. అంటే మిడిల్ ఈస్ట్ లోని ఆయిల్, దక్షిణ అమెరికాలోని లిథియం, చైనాలోని రేర్ ఎర్త్ మినరల్స్, అలాగే రష్యాలోని నేచురల్ గ్యాసెస్ కూడా. ఇంతే కాదు, ప్రపంచంలోని పెద్ద పెద్ద ఫుడ్ రిజర్వ్స్ కూడా. ఇవన్నీ ఇప్పుడు ఒకే దేశం చేతిలో ఉన్నాయనుకోండి. అయితే అది అమెరికా కాదు, చైనా కూడా కాదు, అది కేవలం భారత్. ఈ విషయం విన్న తర్వాత ఒక్క క్షణం ప్రపంచం మొత్తం సైలెంట్ అయిపోతుంది. అంటే ఆధునిక నాగరికతలో ఒక నిజం ఉంది, వనరులు ఉన్నవాడికే అసలు పవర్ ఉంటుందని. మరి ఇప్పుడు ఆ స్విచ్ మొత్తం భారత్ చేతిలో ఉంటే ఏం జరుగుతుంది? అయితే కొన్ని గంటల్లోనే ప్రపంచం మొత్తం కుదేలవడం మొదలవుతుంది. స్టాక్ మార్కెట్లు పడిపోతాయి. ఏళ్లుగా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన పెద్ద పెద్ద దేశాలు ఒక్కసారిగా ఒక నిజాన్ని అర్థం చేసుకుంటాయి. అదేంటంటే, వనరులు లేకపోతే మన శక్తి దాదాపు శూన్యమని. ఒకసారి మీరే చూడండి, ఫైటర్ జెట్లు ఎగరాలంటే ఆయిల్ కావాలి, స్మార్ట్ ఫోన్లు తయారు చేయాలంటే రేర్ ఎర్త్ మినరల్స్ కావాలి, ఎలక్ట్రిక్ కార్లకు లిథియం కావాలి. అంటే ఇకపై ఏ దేశమైనా తమ నగరాలకు విద్యుత్ కావాలన్నా, ఫ్యాక్టరీలు నడవాలన్నా, టెక్నాలజీ తయారవ్వాలన్నా భారత్ తో మాట్లాడక తప్పదు. అప్పుడు ప్రపంచ నాయకులందరూ మనసులో ఒకే ప్రశ్న తిరుగుతుంది. అదేంటంటే, ఇప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం భారత్ అవుతుందా అని. అయితే రోజులు గడిచే కొద్దీ పరిస్థితి ఇంకా టెన్షన్ గా మారుతుంది. కొన్ని దేశాలైతే భారత్ తో డిప్లొమసీ మొదలు పెడతాయి. ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు అందరూ న్యూఢిల్లీకి వెళ్లి రీసోర్స్ ఒప్పందాలు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ కొన్ని దేశాలు మాత్రం భయపడడం మొదలు పెడతాయి. ఎందుకంటే తమ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం మరొక దేశం యొక్క అనుమతిపై ఆధారపడాల్సి వస్తుందా అని. ఆ దేశాల్లో ఫ్యాక్టరీలు నెమ్మదిగా ఆగిపోతాయి, ఇంధన ధరలు పెరుగుతాయి, ప్రభుత్వాలు లోపల ఒక ప్రశ్న వేసుకుంటాయి. అదేంటంటే, ఇలా వనరులు లేకపోతే మనం ఎంతకాలం నిలబడగలమని. ఆ సమయంలో ప్రపంచంలోని మిగతా దేశాలన్నీ ఒకే దేశాన్ని చూస్తాయి, అదే భారత్. ఎందుకంటే ఇప్పుడు భారత్ కేవలం మార్కెట్లను మాత్రమే ప్రభావితం చేయడం కాదు, ప్రపంచ జీవన విధానాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కానీ ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం జరుగుతుంది. అదేంటంటే, ప్రపంచంలోని అన్ని వనరులు భారత్ చేతిలో ఉండటం అంటే చాలా పెద్ద శక్తి అనిపిస్తుంది కదా. కానీ అదే సమయంలో అది ఒక పెద్ద బాధ్యత కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ మీద ఆధారపడాల్సి వస్తుంది. భారత్ సరఫరా తగ్గిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. అధికంగా సరఫరా చేస్తే భారత్ యొక్క వనరులు వేగంగా ఖాళీ కావచ్చు. అంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన స్థానం అత్యంత ప్రమాదకరమైన బాధ్యతగా కూడా మారుతుంది. ఒక్క తప్పుడు నిర్ణయం కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేయవచ్చు. అప్పుడు ప్రతి దేశం జాగ్రత్తగా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఆటలో పణంగా ఉన్నది ప్రపంచ భవిష్యత్తు కాబట్టి. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచ శక్తి సమతుల్యం పూర్తిగా మారిపోతుంది. ఒకప్పుడు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన దేశాల ప్రభావం క్రమంగా తగ్గుతుంది. ఇక భారత్ మాత్రం ప్రపంచ చర్చల కేంద్రంగా మారుతుంది. కొత్త ట్రేడ్ మార్గాలు ఏర్పడతాయి. కొన్ని దేశాలు ముందు శత్రువులుగా ప్రవర్తించిన ఇప్పుడు కలిసి పనిచేయడం మొదలు పెడతాయి. కానీ ఈ మొత్తం పరిస్థితి మనకు ఒక పెద్ద నిజాన్ని గుర్తు చేస్తుంది. అదేంటంటే, టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిన మన నాగరికత ఇంకా సహజ వనరుల మీద ఆధారపడి ఉంది అని. అంటే ఆయిల్, లోహాలు, ఎనర్జీ, ఆహారం. ఇక్కడ వనరులను ఎవరు నియంత్రిస్తారో వారే నిజానికి ప్రపంచ భవిష్యత్తును నియంత్రిస్తారు. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. ఒక దేశం ప్రపంచంలోని అన్ని వనరులను నియంత్రిస్తే ప్రపంచం మరింత స్థిరంగా మారుతుందా, లేదా ఉద్రిక్తత ఇంకా పెరుగుతుందా? ఎందుకంటే పవర్ చేంజ్ అయితే మనుషుల ప్రవర్తన కూడా మారుతుంది. చరిత్ర మనకు మళ్ళీ ఒకే విషయాన్ని చూపించింది. అదేంటంటే, పవర్ ఎక్కువగా ఒక చోట చేరితే ప్రపంచం ఎక్కువ కాలం ప్రశాంతంగా ఉండదు అని. అందుకే అసలు ప్రశ్న ఇదే. రేపు భారత్ ప్రపంచంలోని అన్ని వనరులను నియంత్రిస్తే మానవ జాతి ఒక్కటిగా మారుతుందా, లేదా అది ప్రపంచంలోనే పెద్ద శక్తి పోరాటానికి ప్రారంభం అవుతుందా? ఒకసారి ఆలోచించండి.